ఇది సూసైడ్ కేస్ కాదు. మనం సూసైడ్ కేస్‌గా చూడటం మొదలుపెడితే మన దేశాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన జస్టిస్ సిస్టమ్‌లో జరిగిన తప్పు వల్ల జరిగిన పరిణామం ఇది కాదా? నాకు 100కి 100 పాళ్ళు అదే జరిగింది అనిపిస్తుంది. మగవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాన్ని గొంతు చించుకుని చెప్తున్న వాళ్ళందరినీ ఇగ్నోర్ చేస్తూ వదిలేస్తున్న ఈ సమాజానికి గట్టిగా వినపడాలి అని ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నవాడు, టెక్ ఇండస్ట్రీలో పట్టు, దేశ రాజకీయాల న్యాయ వ్యవస్థ మీద క్లారిటీ, 28 ఏళ్ల యువ రక్తపు మనిషి తను. అయినా సరే అతను అరిచిన అరుపులు ఈ దేశంలో ఎవరూ వినలేదు. ఇలాంటి ఆవేదన, ఈ దిక్కుమాలిన పరిస్థితి ఈ దేశానికి మళ్ళీ రాకూడదు అని తన ముందు ఉన్న 60 ఏళ్ల జీవితానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టి మరి తన కుటుంబం మొత్తానికి తనలా బాధపడుతున్న ఎంతో మంది మగవాళ్ళకి న్యాయం చెయ్యాలి అనుకున్నాడు. అలాంటి అతుల్ సుభాష్ కథ విన్న తర్వాత నాకు కలిగిన ఆవేదన ఇవాల్టి వీడియో. వెల్కమ్ టు ప్రశ్నిద్దాం ఎపిసోడ్ నెంబర్ 3. అతుల్ సుభాష్ బెంగళూరులో ఏఐ డివిజన్లో పనిచేస్తున్న ఒక ఐటీ ఎంప్లాయీ. అందరిలాగే అమ్మా నాన్నని గర్వపరచడానికి కష్టపడి చదువుకున్నాడు. ఇష్టపడే జాబ్లో సక్సెస్ఫుల్గా గ్రో అవుతున్నాడు. హ్యాపీగా అమ్మ నాన్న బ్రదర్తో సాగిపోతున్న జీవితంలోకి భార్య అనే బంధంతో ఒక అమ్మాయి ప్రవేశించింది. క్లియర్గా చెప్పాలి అంటే వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకున్న రోజు నుంచి అతుల్ గారి దగ్గర నుంచి దొరికిన కాడికి దొరికినంత దోచుకుంటూ పోయారు. మా అమ్మకి, నాన్నకి, తమ్ముడికి, నాకు అంటూ శాంతం ముంచేశారు. అన్నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన గొడవలతో తన మానసిక స్థితి పూర్తిగా నాశనం చేసింది. అంతేకాదు కామ పిచ్చితో అతుల్ గారిని ట్రామటైజ్ చేసింది తన భార్య. ఇది తట్టుకునే ఓపిక నశించి నా వల్ల కాదు అన్నప్పుడు డైవర్స్కి అప్లై చేసి ఒకదాని వెనకాల ఇంకో కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి చివరికి తన చావుకి కారణమయ్యారు. తన మీద, తన కుటుంబం మీద మర్డర్స్ ఛార్జెస్ పెట్టారు. అన్యాచురల్గా సెక్స్ చేశాడు అన్నారు. ఎన్నో సెక్షన్స్ పెట్టారు. కొన్ని సెక్షన్స్ అయితే మేమెందుకు పెట్టామో మేమే మర్చిపోయామని కూడా మాట్లాడారు. వాళ్ళే డ్రాప్ చేశారు. సెటిల్ చేసుకోవాలి అంటే ₹1 కోటి ఇవ్వాలి, కాదు ఇప్పుడే మూడు మారింది, 3 కోట్లు ఇవ్వాలి అని వేధించారు. వచ్చే 84,000 జీతంలో అలిమినీ కింద 40,000 లాగేసుకున్నారు. విడాకులు తీసుకున్న భార్య నా పిల్లల్ని పెంచాలి అంటే ప్రతి నెల 2 లక్షలు కావాలి అని డిమాండ్స్ పెట్టింది. అది కూడా తను ఆల్రెడీ యాక్సెంచర్లో ఒక జాబ్ చేస్తూ, అమ్మా జడ్జి గారు నా స్తోమతకు మించిన డిమాండ్స్ చేస్తున్నారు, అంత డబ్బు నా దగ్గర లేదమ్మా, ఇలా వదిలేస్తే నాకున్న మార్గం చావే అని అంటే కనీసం కనికరం లేకుండా అతని భార్య అరే అయితే చచ్చిపో ఏంటిప్పుడు అంటే అది విని జడ్జ్ ఆ అమ్మాయిని మందలించడం మానేసి నవ్వుకుని ఆ భార్యని బయటికి పంపించి అరే బాబు నాకు 5 లక్షలు ఇస్తే సెటిల్ చేస్తాను, లేదంటే నువ్వు నీ కుటుంబం మా కోర్టుల చుట్టూ తిరిగి పోవాల్సిందే అని రివర్స్లో బెదిరించినప్పుడు అతుల్ గారి వీడియోలో, లెటర్లో ఈ విషయం గురించి చెప్పుకుని చాలా బాధపడ్డారు. ఇప్పటిదాకా ఏం జరిగిందో విన్నారు. అండ్ ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. బట్ నెక్స్ట్ వీడియో అంతా ఇన్ఫర్మేషనే కాదు, ఈ విషయం మీద మీకున్న ఫ్రస్ట్రేషన్, ప్రశ్నిద్దామనే మీ తపన, మీ బాధ, ఆవేదన నా గొంతులో వినిపిస్తాను. సో ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఒక లైక్ కొట్టి నన్ను మోటివేట్ చేయడానికి, వాళ్ళకు ఉపయోగపడడానికైనా ఒక షేర్ కొట్టండి. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మన దగ్గర న్యాయం కోసం నిలబడతాం, పోరాడతాం. అమ్మాయిలు ఎంత పోరాడుతున్నారో అబ్బాయిలు అంతకన్నా ఎక్కువగా అమ్మాయిల కోసం, వారి హక్కుల కోసం, వారి మంచి కోసం పోరాడతారు. కానీ ఒక అబ్బాయి గురించి అయ్యేసరికి మన నోళ్ళు పడిపోతాయి. అసలు ఏ చలనం లేని మనుషులం అయిపోతాం. ఎన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని ప్రాణాలు పోతే మనం మారేది? క్లియర్గా NCRB రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మ్యారేజ్ ఇష్యూస్ రిలేటెడ్గా జరుగుతున్న సూసైడ్స్లో అత్యధికంగా చనిపోతున్న వాళ్ళు మగవాళ్లే. కాసేపు జెండర్ కాన్సెప్ట్ని పక్కన పెడితే అన్యాయం జరిగినప్పుడు, ఒక మనిషిని ఇంకో మనిషి వేధిస్తున్నప్పుడు లాలో ఉన్న లూప్ హోల్స్ని, ఒక పర్టికులర్ జెండర్కి ఉన్న ఫేవరిజంని అడ్డంగా పెట్టుకుని మరో మనిషి మానసికంగా, ఆర్థికంగా హింసించి వేదనకి గురిచేసి కనికారం కూడా లేకుండా కక్ష సాధింపుతో నోటుకొచ్చిన కేసులు మనిషి మీద, తన కుటుంబం మీద పెట్టి ఒత్తిడి తెచ్చి వాళ్ళ చావుకి కారణం అవుతున్న వాళ్ళని శిక్షించాలా లేదా? శిక్షించాలి కదా. మన కళ్ళ ముందు ఇంత ఓపెన్గా జరుగుతుంది, ఇన్ని ఏళ్లగా జరుగుతుంది. అసలు మనం ఆలోచిస్తున్నామా? ఏం చెయ్యాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎలా ఈ సమస్యని భూస్థాపితం చెయ్యాలి అని నిజంగానే మనం అడుగుతున్నామా?
కోర్టులు చట్టాలు మన చేతుల్లో లేవు, అది జరగదు. ఆడ మగ తేడా లేకుండా దొంగ కేసులు పెట్టి ఒక మనిషిని ఇంత చిత్రవేదనకు గురి చేసే వాళ్ళని నేరం ప్రూవ్ అయితే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్తే ఈ చెత్త పనులు చేయడానికి ధైర్యం చేసే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుంది అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? కానీ చెయ్యం. ఎందుకో వాళ్ళకి తెలీదు, చట్టాలు ఎందుకు చెయ్యట్లేదు అని మనము అడగం. ఎందుకంటే ప్రతి ఒక్క మగాడిది ఒంటరి పోరాటం అయిపోయింది. పుట్టాం, పెరిగేటప్పుడు ఇంట్లో వాళ్ళకి అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టం. స్కూల్లో కొట్టాలన్నా తిట్టాలన్నా ఆఖరికి పనిష్మెంట్స్ ఇవ్వాలన్నా అందరూ అబ్బాయిలను టార్గెట్ చేస్తారు. పెరిగిన తరువాత ఉద్యోగం, కుటుంబం, భారం అంటూ పనిలో పడి మనకొక లైఫ్ ఉందని మర్చిపోతాం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తంబి, నా వాళ్ళు, మనవాళ్ళు అని అందరి కోసం బ్రతుకి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడానికి 2 నిమిషాలు ఆగి ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఉండనంత బిజీగా కొంతమంది అబ్బాయిలు బ్రతుకుతున్నారు. ఇలాంటి ఎకనామిక్ స్టేట్లో, ఈ సమాజంలో ఇలా చేస్తున్న ఒంటరి పోరాటంలో ఇక మగవాళ్ళకి ఇలాంటి ఫేక్ అండ్ చీప్ కేసెస్ మీద పోరాడే టైం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ పోరాడాలి. జెండర్ డిఫరెన్స్ లేకుండా మనం పోరాడాల్సింది ఇలాంటి విషయాలకే. బలమైన చట్టాలు కావాల్సింది కేవలం అబ్బాయిల విషయంలోనే కాదు, అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలు, రేప్లు, డౌరీ రిలేటెడ్ వేధింపులు, ఇలా ఎన్నో ఇష్యూస్లో కూడా ఇలాంటి చట్టాల్లో తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష విధించడం చాలా చాలా అవసరం. కానీ ఈ వీడియోలో ఓన్లీ ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ రాక్షస జాతి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో వాళ్ళ గురించే ఆలోచించి ఈ వీడియో అర్థం చేసుకోండి. మిగతా ఏ అదర్ టాపిక్స్ అయినా వేరే వీడియోస్లో మాట్లాడుకోవచ్చు. సుభాష్ గారు చాలా బాధపడ్డారు. ఈ జస్టిస్ సిస్టమ్ మీద తను కోల్పోయిన నమ్మకం గురించి, తన మీద తన కుటుంబం మీద పెట్టిన దొంగ కేసుల గురించి ఆలోచిస్తూ ఎంతో బాధపడ్డారు. ఒకసారి ఈ కాన్వర్సేషన్ వినండి. అతుల్ గారి ఆవిడ, అరే నువ్వు ఇంకా సూసైడ్ చేసుకోలేదా? నాకు అనిపించింది నీ సూసైడ్ న్యూస్ నేను ఇవాళే వింటా అని. అసలుకే జడ్జితో చెప్పావు కదా ఆ రోజు పోతా అని. అప్పుడు అతుల్ గారు అన్నారు, నేను పోతే మీ పార్టీలు ఎలా సాగుతాయి? అప్పుడు ఆయన భార్య, అప్పుడు కూడా జరుగుతాయి, నీ బాబు ఇస్తాడు పైసలు. మొగుడు పోయాక మొత్తం భార్యదే, తెలియదా నీకు? నువ్వు పోయాక మీ అమ్మ బాబులు కూడా చనిపోతారు, అందులో కూడా నీ భార్య ప్రమేయం ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో. అసలు జీవితాంతం నీ కుటుంబం కోర్టుల చుట్టూ తిరిగి పోవాల్సిందే అని చెప్పారు. అతుల్ గారిని ఏ రకంగా వేధించారో ఈ చిన్న సంభాషణ గురించి ఆయన మాటల్లో చదివితే మనకి అర్థమైపోతుంది. నేను ఎంత ఎదిగినా లాభం లేదు, నేను నా లైఫ్లో పెరిగే కొద్దీ నా ఎదుగుదల నా పతనానికి కారణమవుతుంది, నా దగ్గర నుంచి ఉన్న డబ్బంతా దోచుకోవడానికి కారణమవుతుంది. అండ్ ఇలా జరగడానికి కోర్టులు, జడ్జిలు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఇదే విషయాన్ని గుచ్చి చూపిస్తూ ఆయన భార్య అతన్ని చచ్చిపో అనడం, ఆ నిస్సహాయపు పరిస్థితిని హేళన చేస్తూ ఎక్కిరిస్తూ జడ్జి నవ్వడం, ఇవన్నీ మన న్యాయ వ్యవస్థ మీద ఆయనకున్న నమ్మకాన్ని సమూలంగా నాశనం చేశాయి. నేను పోతే అసలు డబ్బే ఉండదు కదా, కనీసం ఆ కుటుంబం నా కుటుంబమైనా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ తన చివరి శ్వాస విడిచారు అతుల్ గారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కింద పడో పైన పడో బాగానే బ్రతుకుతున్న ఫ్యామిలీ ఒక అమ్మాయి వల్ల చల్లా చెదురైంది. దీనికి కారణం ఒక అమ్మాయి మాత్రమే కాదు, ఉరుకులు పరుగులుగా మారిపోయి మంచి చెడు మర్చిపోయి విచ్చలవిడిగా విస్తరిస్తున్న మన వ్యవస్థలో తీరు. ఇదివరకు పెళ్ళిళ్ళు కుటుంబాల్ని బలపరచడానికి జరిగేవి. ఒక అమ్మాయి అబ్బాయి జీవితం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, కాపాడుకుంటూ, గౌరవం ఇచ్చుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని పిల్లల రూపంలో ఈ సమాజానికి అందించి వాళ్ళని మంచి మార్గంలో పెంచి వాళ్ళ ద్వారా ఇంకా మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడేది. కానీ ఇవాళ పెళ్ళిళ్ళు కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయాయి. ఇది నేనేం క్రియేట్ చేసి చెప్పక్కర్లేదు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో జరిగిన రీసెంట్ మ్యారేజెస్ గురించి ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు మీకు నిజంగా అలా అనిపిస్తుందో లేదో కమెంట్ చేసి చెప్పండి. అసలు ఎంత డబ్బులు ఇన్వాల్వ్ అయ్యాయి, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అసలు దీనివల్ల? నేను వీడిని చేసుకుంటే నా అకౌంట్ ఎంత బలపడుతుంది, నేను ఈ అమ్మాయిని చేసుకుంటే నా అకౌంట్ ఎంత బలపడుతుంది? ఇదే కదా ఈ రోజుల్లో ఈక్వేషన్. ఇలాంటి కాన్సెప్ట్ అండ్ కోర్ వాల్యూస్తో ఏర్పడే బంధాలు లైఫ్ లాంగ్ ఎలా ఉంటాయి?
సో మ్యారేజ్ అంటే ఎంత ఇచ్చాం, ఎంత వచ్చింది అని కాదు, ఎంత అర్థం చేసుకున్నాం, ఎంత కలిసి నిలబడుతున్నాం అని చెప్పడం స్టార్ట్ చేయాలి. మీ ఆయనకి లేదా మీ భార్యకి వాళ్ళ ఫ్యామిలీ అంటేనే ఇష్టం అని చెప్పే బదులు ఇవి 2 కుటుంబాలు కాదు, ఒకటే కుటుంబం అని చెప్పండి. ఆ మాత్రం చేయలేడా మీ ఆయన? లాంటివి అనడం మానేసి సర్దుకుని అర్థం చేసుకో. తర్వాత మనసు విప్పి మాట్లాడుకుని నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో, నా దాకా తీసుకురావద్దు అని చెప్పే తల్లులు ఎంతమందికి తెలుసు? సమాజం అంతా ఇంతే అనట్లేదు, కానీ ఇలా ఉన్న మనుషుల వల్లే ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. మగవాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, వీలైనంత వరకు అరేంజ్డ్ మ్యారేజెస్ని అవాయిడ్ చేయండి. మీకు సరైన వ్యక్తి దొరికారు అన్నప్పుడే పెళ్లి చేసుకోండి. మా బాబాయ్ తెచ్చారు, మా పెద్దనాన్న తెచ్చారు, మా పిన్ని తెచ్చారు అని కనీసం ఆపోజిట్ పర్సన్ గురించి క్లియర్ కట్గా తెలుసుకోకుండా జంప్ చేయమాకండి. ఏ చిన్న రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎర్లీ స్టేజెస్లోనే అడ్రస్ చేయండి. ఈజీగా రిజాల్వ్ చెయ్యొచ్చా లేదా అని అనలైజ్ చేసి రిజాల్వ్ చెయ్యలేము అనుకుంటే రెస్పెక్ట్ఫుల్గా సైడ్ అయిపోండి. కాంప్రమైజ్ అయ్యి మ్యారేజ్ దాకా వెళ్ళి 2 వైపుల కుటుంబాల్ని హర్ట్ చేయాల్సిన పని లేదు. మీరు ఎంత సంపాదిస్తున్నారో ఫ్రీ పబ్లిసిటీలు చేసుకోకుండా గోప్యంగా ఉంచుకోండి. ఒకవేళ మీరు సంపాదిస్తున్న మనీనో మీ వెనకాల ఉన్న ఆస్తులనో చూసి వచ్చేవాళ్ళైతే మీతో ఉండరు. అవి మీ దగ్గర నుంచి ఎలా కాజేయాలి అని ఆలోచిస్తారు తప్ప మీతో కలిసి ఎలా బ్రతకాలి అని వాళ్ళు ఆలోచించరు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీ పనులు మీరే చేసుకోండి, అది కూడా నేర్చుకోండి. ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఎలా బ్రతకాలో నేర్చుకోండి. మీ అత్తమామల సైడ్లో పర్సనల్గా డీప్గా ఇన్వాల్వ్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండేలా చూసుకోండి. కష్టం వస్తే నిలబడాలి, నిలబడి పోరాడాలి. మనం పోతే మన జ్ఞాపకాలు చెరిగిపోవు, మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గిపోవు. సో ఇది అర్థం చేసుకుని బ్రతకండి, నిలబడండి. అండ్ మీ పిల్లల్ని కూడా ఇవే చెప్పి పెంచండి. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడే ఫ్రెండ్స్ ఆర్ గ్రూప్స్ ఖచ్చితంగా ఉంటారు. సో ఎవరో ఒకరికి షేర్ చేసి హెల్ప్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క షేర్ ఒక్క లైఫ్నే మార్చొచ్చు. థ్యాంక్స్ అమిగోస్. ఇక్కడితో ప్రశ్నిస్తాం ఎపిసోడ్ నెంబర్ 3ని ముగిస్తున్నాను. నేను మీ ఆరెంజ్ పోటర్. మన ఛానల్లో ఉంటుంది టన్నుల కొద్ది మ్యాటర్. సో మళ్ళీ కరెంట్ బర్నింగ్ టాపిక్తో మీ దగ్గరికి వస్తాను. అంతవరకు అడియోస్ అమిగోస్.